మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 4వ షాట్లో మరొక అద్భుతమైన విషయాన్ని తెలుసుకొని స్మరించుకొని ఎక్కువ మందికి షేర్ చేసి హాయిగా నిద్రపోదాం. విశ్వమునందు కనిపించు ప్రతిదీ కేవలము భగవంతునిచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండలేదు, నిజముగా ఉన్నది భగవంతుడు మాత్రమే. సద్గురువే మన బుద్ధి సరిచేసి వస్తువులను సరిగా చూచినట్లు చేయును. కావున సద్గురువు అసలైన దృష్టి కలుగజేయమని ప్రార్థింతముగాక. అదే సాయి సత్య దృష్టి. ఏమైనను కానీ పట్టు విడవరాదు. నీ గురువు యందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి జ్ఞానమునందే మునిగి ఉండుము. ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను పూజించి శరణు వేడునో వారికే భగవంతుడు తోడ్పడను. బాబా నీ కష్టములను తప్పింప దూచుతున్నారు. ఇక మీద జాగ్రత్తగా ఉండుము. సంశయములను దురాలోచనలను విడుము. సత్ప్రవర్తన అవలంబించుము. కుటుంబ దైవములను రూపాయలను పూజించి వాని విలువ కనుగొని యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించము. మనం భక్తి శ్రద్ధలతో సాయినామ స్మరణ చేస్తే సాయి యొక్క దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది. సాయి మనల్ని ఎప్పుడు రక్షిస్తూ కాపాడుతూ మనని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.